తమ్నెయిల్ యూస్ చేసి ఎలా చేయాలని మీకు చూపించాను. ఈరోజు షార్ట్ వీడియోస్కి తమ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. ఇది 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మీకు ఈ వీడియోని మీకు జస్ట్ 5 మినిట్స్లో నేను కంప్లీట్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఒక షార్ట్ వీడియోకి మీరు ఇంత సింపుల్గా మీరు తమ్నెయిల్ చేయొచ్చా అని షాక్ అయ్యే విధంగా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం మనం డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్స్లోకి వెళ్దాం. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో గూగుల్ బయోగ్రఫీలోకి వెళ్దాం. సో నేను ఈరోజు గూగుల్ యొక్క బయోగ్రఫీస్ ఛానల్లో షార్ట్ వీడియోస్కి తమ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో తమ్నెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఫుల్ వీడియో తమ్నెయిల్ ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ ఫుల్ వీడియో తమ్నెయిల్ని షార్ట్ వీడియో తమ్నెయిల్లో పేస్ట్ చేయబోతున్నా. అది ఎలా ఫ్రీగా, మీరు ఏం ఒక్క రూపాయి అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీ దగ్గర కంప్యూటర్ ఉంటే చాలు, బేసిక్ కంప్యూటర్ ఉంటే చాలు, ఎడిటింగ్ అవసరం లేదు. నేను చెప్తున్నా. షార్ట్ వీడియోస్ తమ్నెయిల్లోకి వెళ్ళాను. సో ఇందులో ఒకటి పేస్ట్ చేస్తాను, ఇందులో ఒకటి పేస్ట్ చేస్తాను. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఇప్పుడు తమ్నెయిల్స్ అనేవి చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ఒక కాపీ అనేది చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం దీనికి ఒక నేమ్ ఇస్తాం, షార్ట్ తమ్నెయిల్. సో ఇది బీజీ ఫోటో, అలానే వదిలేసేయండి. ఇది కూడా షార్ట్ తమ్నెయిల్ 2. ఓకే, ఇది తమ్నెయిల్ 1, ఇది తమ్నెయిల్ 2. దీన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింట్. ప్రతి కంప్యూటర్లో పెయింట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? దీంట్లోనే మీరు తమ్నెయిల్ అనేది చేసేసుకోవచ్చు, చాలు. ఇంకేం అవసరం లేదు. మీరు ఎక్కడ క్యాన్వాలో, అడోబ్ ప్రీమియర్, ఫోటోషాప్లో ఇవేం అవసరం లేదు. మీకు జస్ట్ ఇది ఒక్కటి ఉంటే చాలు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి, ఇంపోర్ట్లోకి వెళ్ళి ఫ్రమ్ ఏ ఫైల్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు మనం ఫుల్ వీడియో తమ్నెయిల్ చూసాం, ఇది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంక వేరే ఏదైనా ఫోల్డర్లో ఉంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, సి డ్రైవ్లో ఉంటే సి డ్రైవ్లో, డి డ్రైవ్లో ఉంటే డి డ్రైవ్లో, డెస్క్టాప్ మీద ఉంటే డెస్క్టాప్లో. మీరు ఫైల్ని ఎక్కడ పెట్టినారో మీకు ఐడియా ఉండాలి. ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు మన షార్ట్ వీడియో మొత్తాన్ని ఇది కవర్ చేసేసింది. మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తూ మీరు మన షార్ట్ వీడియో యొక్క థంబ్నెయిల్ సైజ్కి రీడిజైన్ అనేది, రీఅరేంజ్మెంట్ అనేది చేసుకోండి. సింపుల్. ఇది ఏం మీరు పెద్ద బ్రహ్మ విద్యే కాదు. మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారంటే ఇది సింపుల్ ప్రాసెస్. మీకు ఈ ప్రాసెస్ కూడా తెలియకుండా ఉంది అనుకుంటే నేనైతే నమ్మను. సో ప్రతి ఒక్కరికి కనీసం ఈ పెయింట్ వాడడం అనేది కూడా తెలియకుండా ఉంటుందైతే నేను అనుకోవట్లేదు. దట్స్ ఇట్, అయిపోయింది. నాకు ఇప్పటికే 4 minutes 40 seconds అయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికే నాకు 4 minutes 30 seconds పట్టింది. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంకోటి చేస్తాను, చూపిస్తాను ఇప్పుడే. అది ఎంతసేపు అవుతుంది. అయిపోయింది. Ctrl+S పెట్టామంటే సేవ్ అయిపోయింది. ఇంటూ కొట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి థంబ్నెయిల్ అయిపోయింది. ఈ థంబ్నెయిల్ మీ మొబైల్లో కాపీ చేసుకోండి. షార్ట్ వీడియోని మొబైల్ అప్లోడ్ చేసి సెలెక్ట్ చేసేసారంటే సరిపోతుంది, అంతే. ఈ ప్రాసెస్ కూడా మీకు తెలియదా? మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు
ఆ ప్రాసెస్ అనేది కూడా మీకు రికార్డ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇంకొక సజెషన్ చెప్తాను. దీన్ని ఒకసారి మనం పెయింట్లో ఓపెన్ చేసుకుందాం. నా దగ్గర క్యాన్వా ఉంది. క్యాన్వా కంటే పెయింట్ 100 రెట్లు బెటర్. చాలా ఫాస్ట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, మీకు తలనొప్పి అనేది ఉండదు. ఇక్కడ మీకు జెమినీ యొక్క వాటర్ మార్క్ అనేది ఉంది. దాన్ని రిమూవ్ చేసేదానికి కూడా మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఎరేజర్ సైజు కొంచెం పెంచుకోండి. ఇక్కడ ఇంకొక మార్క్ ఉంది చూడండి, ఏ మార్కు, జనరేటివ్ ఎరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారంటే దాని సైజు ఇక్కడ పెంచుకోవచ్చు. ఓకే, పెంచుకొని జస్ట్ మీరు ఎక్కడైతే ఎరేజ్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కూడా ఉంది. ఓకే, అప్లై మీద క్లిక్ చేయండి. ఓ షిట్, సారీ, నేను 2 సార్లు వాడాను, ఇది తప్పు. ఒక నిమిషం, ఈ మధ్యలో కూడా ఎడిట్ చేసేసింది. దీనికి కొంచెం సైజ్ పెంచుతా. అప్లై కొడుతున్నా. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇక్కడ ఎరేజ్ అయిపోయింది, ఇక్కడ ఉంది. దీన్ని కూడా ఒకసారి క్లిక్ చేసి ఎరేజ్ చేసేద్దాం. జస్ట్ అప్లై. అయిపోయింది. మీకు ఇలా జూమ్ చేసినప్పుడు మాత్రం మీకు ఇది తెలుస్తుంది. జూమ్ చేయలేదనుకోండి, అసలు ఏం జరిగిందనేది కూడా ఎవరికి తెలియదు. ఓకేనా, సింపుల్గా వాటర్ మార్క్స్ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థంబ్నెయిల్ 2లోకి ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. పెయింట్, దట్స్ ఇట్, అంతే. సేవ్ చేసేసాను, ఇంటూ కొట్టేసాను. నా థంబ్నెయిల్ రెడీ. జస్ట్ నాకు ఇది
3 మినిట్స్ పట్టింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేయడానికి 3 మినిట్స్ పట్టింది. సో ఇలా సింపుల్గా షార్ట్ వీడియోస్ యొక్క థంబ్నెయిల్ కూడా మనం చేసేసుకోవచ్చు. మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సింపుల్ ట్రిక్స్. ఈ చిన్న చిన్న పనులన్నా మనం చేసుకోవాలి. స్టార్టింగ్లో మీకు అంత పర్ఫెక్షన్గా రావు, కానీ మీరు చేస్తూ ఉన్నారంటే మీకు స్లోగా పర్ఫెక్షనిస్ట్ అనేది అవుతారు. థీమ్ని సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ స్లోగా వస్తాయి. ఒక వీడియోకి 2 వీడియోలకు వచ్చారంటే అయ్యే పని కాదు. ఒక 2-3 వీడియోస్, మినిమం ఒక 5 వీడియోస్ అన్న మీరు చేస్తే అప్పుడు థంబ్నెయిల్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఎలా మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవనేది మీకు అర్థమవుతూ ఉంటాయి. మీకు ఇప్పుడు షార్ట్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూపించాను. అలాగే ఇంకో వీడియోలో షార్ట్ వీడియోస్ యొక్క థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియో యొక్క థంబ్నెయిల్ని మనం ఎలా అప్లై చేయాలి వీడియోస్లో. సో నేను ప్రీవియస్లో వీడియోలో చూపించాను. నేను షార్ట్ వీడియోస్ పెట్టాను, కానీ నేను షార్ట్ వీడియోస్కి థంబ్నెయిల్ అనేది ప్లేస్ చేశాను, కానీ మనకు వీడియోస్లో అది చూపించట్లేదు. రీజన్ ఏంటి? నేను సిస్టమ్ నుంచి వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో అలా కాకుండా మీరు మొబైల్ నుంచి వీడియో అప్లోడ్ చేస్తే ఎలా మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నాది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక వీడియోని ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇది మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ చూపించచ్చు. ఈ 4 వీడియోస్ కూడా నేను థంబ్నెయిల్ అనేది చేశాను, కానీ మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే నేను మొబైల్లోంచి అప్లోడ్ చేయలేదు, సిస్టంలోంచి అప్లోడ్ చేశాను. సిస్టంలో అప్లోడ్ చేసినప్పుడు మీకు థంబ్నెయిల్ ఆప్షన్ అనేది మీకు కనిపించదు, మొబైల్లో చేసేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది. సో మీరు మొబైల్లో ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు వీడియో పెట్టిన వెంటనే, మీకు అప్లోడ్ అనేది అయిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వచ్చిన వెంటనే మీరు వీడియో అనేది కొత్త కంటెంట్ని చూడొచ్చు. సో ఇది మనం డైలీ రెగ్యులర్గా కంటెంట్ అప్లోడ్ చేసే ఛానల్. సో ఈ ఛానల్కి మనం కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఏ ట్రిక్స్ వాడుతున్నాం అనేది మీకు ఈ ఛానల్లో మీకు చూపిస్తాను. ఏ ఛానల్ అది? విన్ను ట్రిక్స్. సో ఈ ఛానల్లో మీకు మనం కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది చూపిస్తాను. కాబట్టి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.